అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అమ్మ కంటికి చిన్న పిల్లలానే కనిపిస్తారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్న బ్రెడ్ బర్ఫీ. మరి ముందుగా బ్రెడ్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ తీసుకొని 4 వైపులా సైడ్స్ అన్ని కట్ చేసుకుందాం. ఇలా అన్ని వైపులా సైడ్స్ కట్ చేసుకొని ఈ సైడ్స్ తీసేద్దాం. తర్వాత మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలా మీరు బ్రెడ్ బర్ఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. కాసేపు పక్కన పెట్టేసి నేను స్టవ్ మీద ఆల్రెడీ బాండి పెట్టుకున్నాను. బాండి వేడిగా ఉంది. ఇందులో పచ్చి కొబ్బరిని బాండీలో వేసి మంచిగా ఎరుపు రంగు వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. అందులో నెయ్యి వేయద్దు, నూనె వేయద్దు, ఏమి వేయకుండా ప్లెయిన్ గా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పచ్చి కొబ్బరిని ప్లేట్లో వేసేసుకుందాం. అంతా ఒక దగ్గరికి తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. పచ్చి కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అందులో పాలు ఉంటాయి కదండి. పాలన్నీ లాక్కున్న తర్వాత పచ్చి కొబ్బరి వేగడానికి టైం పడుతుంది. సో ఇలా వేగిన తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసి, మన బర్ఫీకి మనం ఎంత నెయ్యి వేసుకుంటున్నామో అంత నెయ్యి ఇందులో వేసిన తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే కిస్మిస్ కూడా. ఇవి మనం బర్ఫీ చేసిన తర్వాత పైన డెకరేట్ చేసుకోవడానికి మనం నెయ్యిలో వేయించుకుంటున్నాం. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆల్రెడీ వేగడం స్టార్ట్ అయిపోయాయి. మన డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మెల్లిగా ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో మనం బ్రెడ్ వేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. బ్రెడ్ని కూడా మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ వేయగానే నెయ్యి అంతా లాగేసుకుంది కదా, ఈ నెయ్యిలోనే బ్రెడ్ని చక్కగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. మొత్తం ముద్దలాగా అవ్వాలి కదా. బర్ఫీ అంటే ఫస్ట్ బర్ఫీ పిండిని ముద్దలాగా చేసుకోవాలి కదా. సో కొంచెం పెద్ద మంటలో పెట్టేసి చక్కగా బ్రెడ్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ కూడా మంచిగా చక్కగా కలర్ వచ్చేసింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేయకూడదు. ఒకసారి కొంచెం వేసాం కదా, పాలు మొత్తం లాక్కున్న తర్వాత ఇంకా కొంచెం. ఒకేసారి మొత్తం వేసామనుకోండి మళ్ళీ పల్చగా అయిపోతే కష్టం, కాబట్టి కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పాలు వేసుకోవచ్చు. తరువాత కుంకుమ పువ్వు వేసుకుంటే న్యాచురల్ కలర్ వస్తుందండి. చక్కగా మంచిగా కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కల బ్రెడ్ అంతా మంచిగా పిండిలాగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పాలు వేసుకుందాం. చూడండి, లైట్ గా మనకి ఆరెంజ్ కలర్ వస్తూ ఉంది కదా, అది కుంకుమ పువ్వు వల్ల. అందుకే నేను కుంకుమ పువ్వు వేసాను. ఎప్పుడైనా సరే న్యాచురల్ గా కుంకుమ పువ్వు వేయడానికి చూడండి, కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే కొంచెం పక్కన పెట్టండి. అది పిల్లలకైతే నేనైతే అస్సలు వద్దని చెప్తాను. సో ఇంకా బాగా కలుపుతుండండి. చూడండి, బ్రెడ్ మొత్తం మంచిగా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేయాలి.
చక్కెర వేస్తే మొత్తం ఇప్పుడు మనం బ్రెడ్ అంతా ఒక దగ్గరకు వచ్చింది కదా, చక్కెర వేసాం కదా, ఇప్పుడు లూజ్గా అవుతుంది. చూడండి చక్కగా కలిసిపోయింది కదా, ఇప్పుడు కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత బాగుంది కదా, మనం కుంకుమ పువ్వు వేయడం వల్లనే చూడడానికి ఇంత చక్కగా ఉంది. సడన్ గా చూస్తే అరటిపండు వేసామేమో అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఇంకా గట్టిగా కలుపుతూ ఉండాలి, కింద అస్సలు అంటుకోకుండా. కింద అంటుకోకుండా ఉండడానికి మనం నాన్ స్టిక్ వాడితే బాగుంటుందండి. నాన్ స్టిక్ అయితే అంటుకోదు కాబట్టి నాన్ స్టిక్ ఎక్కువ వాడితే శ్రమ లేకుండా ఉంటుంది. ఇలా దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం వేసిన నెయ్యి ఎప్పుడైతే బయటికి కొంచెం రావడం స్టార్ట్ అవుతుందో, మొత్తం పిండి ఒకే దగ్గర ముద్దలాగా అయిందనుకోండి, అప్పుడు ఇది అయిపోయినట్టు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కోవా వేసుకోవాలి. ఈ కోవాలో అయితే చక్కెర కలపలేదు, అందుకే నేను ఈ కోవాకి ఇంకా బ్రెడ్కి సరిపడా చక్కెర మొత్తం ఇందులోనే వేశాను. ఇప్పుడు కోవాని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేద్దాం. ఈ కోవా కూడా మొత్తం ఇందులో కలిసిపోవాలి. ఇలా చేస్తే గనక మొత్తం కోవా కూడా చక్కగా కలిసిపోతుంది, పిండి మొత్తం ముద్దలాగా అయిపోతుంది. ఇది చేయడానికి ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉంటుంది, కొంచెం ఓపిక ఉండాలి, టైం కావాలి, కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రెడ్ బర్ఫీని. చూడండి కోవా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు అలాగే పిండి కూడా ఒక దగ్గరకు వచ్చేసింది, నెయ్యి కూడా కొంచెం బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. ఇంకా కొద్దిసేపు పెడితే నెయ్యి ఇంకా కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇంకొక 4-5 నిమిషాలు అయితే నెయ్యి మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మన బ్రెడ్ మిశ్రమం చక్కగా రెడీ అయిపోయింది కదా. సో బ్రెడ్ అయితే మిశ్రమం రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బర్ఫీ చేయాలంటే ఏం చేయాలి? నేను ఒక బౌల్ తీసుకున్నాను, దీంట్లో బటర్ పేపర్, ఇలా బటర్ పేపర్ పెట్టుకొని మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా కింద పెట్టుకున్నాం. మిగిలినవి ఇందులో వేసేద్దాం. అలాగే కొన్ని కిస్మిస్ కూడా ఇందులో వేసేసి మిగిలినవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొబ్బరి పొడి, మొత్తం కొబ్బరి పొడి తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొబ్బరి పొడి పక్కన పెట్టుకొని మిగిలింది ఇందులో వేసేద్దాం. ఇందులో వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమంలో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు చూడండి ఒకటే పిండి ముద్దలాగా రెడీ అయింది కదా. దీన్ని చక్కగా మిశ్రమం అంతా కిందకి ఇలా తీద్దాం. తీసిన తర్వాత కరెక్ట్గా ఇందులో సెట్ చేయాలి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ని ఇలా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రెండో వైపు కూడా క్లోజ్ చేసి కరెక్ట్గా కార్నర్స్లో ఎక్కడా లేకుండా చూడండి కరెక్ట్గా సెట్ చేసుకున్నాను కదా. నేను ఇలా సెట్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసి ఒక అరగంట అలాగే ఉంచాలి. అప్పుడు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కరెక్ట్ షేప్లో వస్తుంది. తర్వాత మనం నైఫ్తో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కత్తి తీసుకొని మనం పేపర్ తీయకుండా పేపర్తోనే కట్ చేసుకుందాం. పేపర్తోనే కట్ చేసుకుంటే ఎక్కడా కూడా కింద పడకుండా ముక్కలు ముక్కలుగా అవ్వకుండా మనకి క్లియర్గా నీట్గా వస్తుంది. సో చిన్న చిన్న పీసెస్ సో ఇలా మొత్తం అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పేపర్ తీసేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన బ్రెడ్ బర్ఫీ. పార్టీకి ఎంతమంది పిల్లలు వస్తున్నారో ప్లాన్ చేసుకొని అన్ని పీసెస్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో అన్ని బ్రెడ్ బర్ఫీలను పెట్టేసుకుందాం. పైన కొబ్బరి వేయించి వేసాం కదా, మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడ్డానికి అందంగా అలంకరించుకుంటే బాగుంటుంది. అంతే, ఎంత సింపుల్గా చేసేసామో మన బ్రెడ్ బర్ఫీ.
చూడడానికి ఎంత అందంగా ఉందో తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఇంట్లో పార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా ప్లాన్ చేసి చేయండి. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రెడ్ బర్ఫీ తయారు చేయు విధానం. ముందుగా బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని అలాగే బ్రెడ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీలో పచ్చి కొబ్బరి తురుము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత బాండీలో నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను నెయ్యిలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పాలు పోసి కుంకుమ పువ్వు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసి కలుపుతూ కోవా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొబ్బరి తురుము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వీటిపై బ్రెడ్ మిశ్రమాన్ని పెట్టి పేపర్తో కవర్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే బ్రెడ్ బర్ఫీ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబం సెగ్మెంట్ లో పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.